నమస్తే అందరికీ, వెల్కమ్ టు ఈరోజు వ్లాగ్. చూడండి, నిన్న నా కన్ను పొడిచేసింది, ఎర్రగా పోయింది, గోరుతో పొడిచింది. ఇట్ట ఏం చేసిన అబ్బా నా కన్ను ఏం చేసిన? కన్ను పొరపాటుగా తగిలింది. ఏ గోర్లు చూపినాయా? ఆ గోర్లతో పొడిచాలి, కావాల్సుకొని పొడిచినావు నువ్వు. కన్ను గుడ్డు అట్టే ఎర్రగా అయిపోయింది. చూడు, పొద్దున్న శబాది మిక్కుతుంది గుట్టం వాళ్ళు కూర్చొని. ఏం బా చపాతీ చికెన్, నిన్న చికెన్ మీద ఉంటే అది తింటుంది. పొద్దున్న ఎట్ట బా చికెన్ తింటావా? ఆయన అయితే బయటికి పోతున్నాడు, ఎందుకంటే పొటేల్ అమ్మవారికి మేము ముక్కున్నామన్నమాట. కువైట్ నుంచి ఇంటికి వస్తే అనుకునే టయానికి పొటేలు కోసుకుంటాం అనుకున్నాం, అందుకోసం అయితే పోతున్నాడు. నేనైతే జుట్టు పోసుకున్నా, తలకు నీళ్ళు పోసుకున్నా, తల ఆరబెట్టుకుంటా ఉన్నాను. నాకు తల ఆరదు కాబట్టి. ఏం బా మళ్ళీ ఆరబెట్టినా నీ కురులు. బై. నిన్న రాత్రి మా అమ్మ వాళ్ళ ఇంటికి పోయింటే చపాతీ ఎందుకు పెట్టించింది మా అమ్మ ఈయన కోసం. నేనైతే రాత్రి ఒక చపాతీ తిన్నాడు, ఆ చికెన్ పకోడా తిన్నాడు. ఇంకా మిగతా 2 చపాతీలు ఉంటే పొద్దున్న పెట్టుకొని నేనైతే బాగా కొట్టేసుకుని గేటు టిఫిన్ అయితే తింటాను. అదే టిఫిన్. ఆయన 2 ముద్దలు తిన్నాడు అంతే. ఇప్పుడైతే వంటకైతే స్టార్ట్ చేస్తాను. బియ్యం అయితే పెట్టేసిన ఆల్రెడీ గ్యాస్ మీద. అరటికాయలు ఉన్నాయి, పచ్చి అరటికాయలు తాలింపు అయితే చేస్తాను ఈరోజు. అరటికాయ తాలింపు టమాటా గుజ్జు అనుకుంటున్నాను, అంటే టమాటా కూర. గుజ్జు అంటే ఏమంటారు బా, అదే దగ్గరికి చేసేదాన్ని గుజ్జు అంటాం. ఇప్పుడైతే టమాటా అది అనుకుంటున్నా. నిన్నటి పప్పు కూడా ఉంది చాలా, ఏది చేయాలో ఏమో తెలియదు. అయితే ప్రస్తుతానికైతే నేను అనుకుంటున్నా. బియ్యం అయితే కడిగి పెట్టేసిన. ఇప్పుడైతే అరటికాయ తాలింపు చేస్తా. ఇదంతా తోలు తీసేసుకుని నీట్గా పై తోలు వండుకోకుండా ఇంక ఇవి చేతులు అయితే బంకడ అయిపోతాయి, గలీజ్గా అయిపోతాయి చేతులు. ఇట్లా తోలు తీసేస్తాం మొత్తం. ఇంకా బిల్లలు కట్ చేసుకోవాలి. అరటికాయలు అయితే ఇట్లా తోలు తీసుకొని మొత్తం ఇట్లయితే కట్ చేసుకున్నా. చూడని చెప్పిలా నేను అరటికాయలు వస్తే చేతులు నల్లగా అయిపోతాయని. పచ్చి అరటికాయలు చూడు, అంతా మొత్తం నల్లగా అయిపోయింది చేతికి. అయితే ఉడకబెట్టేసుకోవాలా, ఉప్పు వేసేసి ఉడకబెట్టేస్తా. అరటికాయలు అయితే ఉప్పు వేసేసి ఉడకబెడతాను ఇటు సైడు. అటు సైడ్ వచ్చేసి అన్నానికి అయితే పెట్టేసిన. ఇవి కొంచెం ఉడికిపోతే తర్వాత పెట్టేసుకుంటే అరటికాయ తాలింపు. మేము అప్పుడు లైవ్ పెట్టినప్పుడు ఎవరో కామెంట్ చేసినారు, పప్పల పొడి అంటే ఎట్లా చేస్తారని చెప్పి. ఇప్పుడైతే చూపిస్తాను, ఎందుకంటే అరటికాయ తాలింపులోకి నేను పప్పల పొడి వేసుకుంటా. ఆ పప్పల పొడి ఎట్లా చేస్తారనేది చూపిస్తా. ఏం లేదు, సింపుల్గానే చూపిస్తా. పప్పల పొడి అడిగినారు కదా ఎట్లా చేసేదని. పప్పల పొడి అయితే ఇదేనండి. ఈ పప్పులు వేసుకోవాలా కొన్ని, ఆ తర్వాత కొన్ని ఒట్టిమిరపకాయలు, తెల్లగడ్డలు. ఇదైతే మిక్సీకి కొట్టుకోవాలా. మిక్సీకి అయితే కొట్టేసుకున్నా. ఇదేనండి పప్పల పొడి. ఇట్లా మిక్సీకి కొట్టేసుకుంటే పప్పల పొడి అయితే రెడీ అయిపోతుంది. ఇది వచ్చేసి నేను అరటికాయ తాలింపులకు కానీ, మటికాయ తాలింపు, ఏ తాలింపులు చేసినా మేమైతే ఇటు సైడ్ ఇదే పప్పల పొడి వేసుకుంటాము. ఈ పప్పల పొడి కొట్టి పెడితే 2-3 రోజులు వస్తుంది. ఎన్ని రోజులైనా పెట్టుకోవచ్చు, వాసన అయితే రాదు. ఇప్పుడైతే అరటికాయలు అయితే ఉడుకుతున్నాయి. అరటికాయ తాలింపులకి ఈ పప్పల పొడి అయితే వేసుకుంటాం, బాగుంటుంది. ఇప్పుడే అయితే వచ్చినాడు. ఏం తెచ్చినాయా? కాయ అవి కోసేది ఎప్పుడు బనువా? నాకు రాదు. ఎట్ట చేస్తాము? చేద్దాం ఎట్టో ఒకట. కాయ అయితే తీసుకున్నాయి, వాసన అంతగా ఎక్కువ రాలే. పొటేలు అయితే ఫిక్స్ అయింది. ఒక్కొక్క పొటేలు నాకైతే 14,000 పడింది. మా అన్న 2 తీసుకున్నాడు. మా అన్నకు వచ్చి 27,000 చిల్లర పడింది. 2 వచ్చి నాకు 14,000 పడింది. ఒక పొటేలు తూకం వచ్చి నాది 29 కేలు ఉంది. మాంసం ఒక 14 కేలు 15 కేలు వస్తుంది. లైవ్ నా ముక్కుబడి తీర్చుకోవాలి కాబట్టి అన్నీ తిరిగినాము. ఏడాడ తిరిగినాము. పొల్లంపేట పోయినాము, మళ్ళీ ఇటు పోయినాము, నారాయణనెల్లూరు దగ్గర పోయినాము. మళ్ళీ తర్వాత మునకాపల్లో సెట్ అయిపోయింది. పొల్లంపేటకి పోతా ఆ నుంచి వస్తా ఈ కాయ ఎత్తుకొచ్చిన ఆడబెట్టి బెంచ్ మీద. ఇద్దరు మనుషులకి ఏంది బయట పెట్టినాము. ఏంటండి చూపి.
మునగాకు తాలింపు. మునగాకు తాలింపు మా దీంట్లో బాగుంది. ఇదేందో చేసిన ఆయన గుడ్డు టమాటా కొట్టి టమాటా వేసింది. ఇంకేదేమో అట్టికాయ తాలింపు బాగుంటుంది. నిన్నటి పప్పు. ఏమో రైస్ ఇది ఎవరో ఉంది కదా, అది గిన్నె బాగా నచ్చింది. ఏమో రైస్, పెరుగు, ఏమో ఊరగాయ ఊరగాయ కాదు, సాల్ట్ ఇన్ని ఉంటే ఊరగాయ కావాలి మళ్ళా. పప్పు పెరుగు వేస్తాను ఊరగాయ వద్దు. బియ్యం మాత్రం నువ్వు వారం బాగా ఏమి ఓకే. నీకు బాస్మతి రైస్ తీసి చేస్తాంలే ఉండు. చూడా గుడ్డు వేసుకో. బా అట్ట వేసి మళ్ళీ ఎట్టంటే అట్ట వేస్తే మళ్ళీ ఎట్ట పెడతావు చెప్పు. చూడా టోస్ట్ చూడు, టోస్ట్ నువ్వు తిని ఫస్ట్. ఉప్పు వేయలేదు, సప్పబడాలి. ఉప్పు వేయలేదు వాడ ఉప్పు నేను చెప్పింది అదే, ఉప్పు వేయలేదని ఇంగ్లీష్లో చెప్పాను. ఉప్పు వేయకుండా అంటే తిన్నా. ఉప్పు వేసుకో, నీకు నచ్చదట కూరలో. బాగానే ఉన్నది పర్లేదు అని ఉప్పు లేదు. నేను ఉప్పు వేసుకొని తింటా. పక్కింటి అక్క అయితే పూలు ఇచ్చింది. పూలు నేను అల్లేసిన. అట్టనే పాలపిండి కూడా ఇచ్చింది. ఈ పాలపిండి అంట నీళ్ళల్లో వేసి ఇప్పుడు నీలాగా మూతి పెట్టి నేను చెప్పలా. నేను తినలే కాబట్టి తినలేదని చెప్పిన. నేను తినలే, పాలపిండి తిన్నా, నీళ్లు కలుపుకొని తిని నేను తిన్నా. నీకు ఇచ్చినారు వంటలు, నువ్వు నాటు సెంచరీ ఓడివి, నీకు ఇచ్చినారు, నాకు ఇలా చెప్పు. ఎట్ట నీకే తెలియాలి అన్నానంట. ఏం సిగ్గుపడుతున్నావే? నాదేముందిలే. కావాల్సుకొని చేయొద్దు బట. ఆయన కంట కలిపి ముద్దలంట పెడతాం, తింటాడని. పిల్లోడు, చిన్న పిల్లోడు. వడలు చేస్తే బాగుంటాయి. నిన్న వడలు ఇచ్చింది అక్క, ఈరోజు అయితే పిండి ఇచ్చింది. ఈ పిండితో నేను వడలు చేసి చూపిస్తాను, పాలపిండి వడలు. అప్పుడు పిండి బాగుంటానేది, నెయ్యిగా. అబ్బా అది చూస్తే ఎంత బాగుంటానేది. నూనె నెయ్యే మరి నూనె బాగుంటానేది. ఇప్పుడు పిండి అప్పుడు పిండిలాగా రావడం లేదు. అప్పుడు ఒడియాలు కూడా ఇస్తాను, నిర్బలు ఉంటాను ఒడియాలు. ఇంకా ఒడియాలు అయితే ఎంత బాగా, అసలు ఇప్పుడు ఒడియాలు అంటే ఏందో అన్నట్టుండదు. ఇప్పుడు ఈయడమే లేదు అస్సలు. ఆయన వంటల పాలపిండి ముద్దలు అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇద్దాం. లడ్డు చేస్తాం, లడ్డు. పెద్ద లడ్డు చేసా ఇస్తా. ఇదిగోండి. అది అంతే, దీని పెద్ద రామాయణం చేసింది. నేనేం చేసినా నీకు తెలీదు. అది తిను, తిను. ఎంతలా కలుపునే కనపరాలేదే. వద్దులే, నువ్వు తిను, నాకు వద్దులే. తిను, అయిపోవాలా. గెట్ అవుట్ మై హోమ్. ఏంది ఏంది? గెట్ అవుట్ మై హోమ్. నీళ్ళంతా పోతున్నావు పోబా. నీళ్ళే ఎందుకు బట్ట వేధిస్తున్నావు? నేను కూడా టేస్ట్ ఇవ్వాలంట ఈ లడ్డు. ఇట్లా వాళ్ళు తిన్నారా లేదా? ఇట్లా మీరు ఎప్పుడైనా ఎవరైనా తిన్నారా? తింటే కామెంట్ చేయండి. పాలపిండి అలాగే ఇచ్చారు, ఉంటలు ఉంటలు ఇచ్చాను అప్పుడు చిన్న బల్లో. పాలపిండి బల్లో లావు ముద్దలు చేసేది. బాగా చెక్క తక్కువ వేస్తాను. పిండి కూడా బాగా ఇప్పుడు అదేంది, అప్పుడు ఉత్త పిండి తింటే ఎంత టేస్ట్ వస్తానింది. వడియాలు ఇస్తాను అది తెలుసా, బడి ఉంటాండి. మాకైతే మా అక్కాయి పల్లెలో ఆమె తెలుసు, ఆయమ్మ
ఎప్పుడు పోయినా వడియాలు పాలపిండి అన్నీ బాగా ఇస్తాను, బాగా తింటాను. అప్పుడు లాగా ఇప్పుడు లేదు, ఇప్పుడు అంత టేస్ట్ లేదు, పచ్చి వాసన కదా ఇప్పుడు, బాగా ఇప్పుడు. మా పని లేని సుబ్బక్క ఏం చేస్తుంది చూడు, రాత్రి పూట్ల ఏం చేస్తున్నావు బా? అవసరమా ఇప్పుడు రాత్రుల్లో? అది పెట్టుకుంటుంది కోను, అది చర్మం లేచా ఉంటుంది, అది మొహానికి గుండుకి అంతా వేసి రుస్తుంది. ఇంకా నాకు అది ఎట్టో ఉంటుంది కంపరంగా. పొద్దుపోలేదని పని పట్టాలే, పని చెప్తాలి, చపాతి చేయబో. ఏం పనిలే పట్టాలే, అంతా పెట్టుకొని చూపిస్తామి. కోన్ డిజైన్లు బాగా పెడుతుంది, పిల్లలు కూడా వచ్చానరా ఇప్పుడు రావడం ఎవరు, రంజాన్కి బక్రీద్కి అప్పుడు వచ్చారు, అప్పుడు వచ్చి పెట్టించుకోపోతారు ఇక్కడ. అదన్నా పెట్టుకో, కోన్లు అంగడి కోన్లు పెడతానని 50 రూపాయలు చేతికని లెక్కించి ఎవరు రారు, లెక్క అంటే ఎవరు రారేమో కదా. కోన్ అయితే పెట్టేసుకుంది, అదో ఈ కోన్ పెట్టుకునింది, అప్పటి నుంచి 1 గంట సేపు పెట్టింది. అది చూడు ఎట్టున్నదో, నల్లగా ఉన్నది చూడా. ఇంక ఇప్పటి నుంచే స్టార్ట్ బరుకుతుంది అది, రాత్రి అంతా అదంతా గడ్డ కట్టుతుంది, మొహం మీద వేసి రుస్తుంది వేసి. బయటికి చాలా మంది వంట వీడియోలు చేయండి మీ ఇద్దరు కలిసి బాగా ఫన్నీగా ఉంటాయని అడుగుతాను. ఏం వీడియోలు చేయాలి? ఏం వీడియోలు లేదు, వంట వీడియోలు చేయ బాగా వ్లాగింగ్, అదే ఫుడ్ వీడియోలు. ఏం వీడియోలు చేయలేదు, బయట తిప్పు నన్ను, బయట తిప్పు. ఆడ బయట రోజు బయట తిరిగింది అనుకో, అమ్మ నాకు దిష్టి తగిలింది, నాకు ఆకలి కాల, ఇదే పని. కాళ్ళ నొప్పులు, చేతుల నొప్పులు, నడుము నొప్పులు, ఏదో ఒక నొప్పులు ఉంటానే ఉంటాయి మనిషికి. మనిషి రీతిలో లేదో కుళ్ళిపోయిన మనిషిలా ఉన్నది. ఏమన్నా అంటే దా మాట అంటుంది, నన్ను నాశనం చేసాను అంటుంది. నేనేం చేసాను నాశనం అంటే? ఇంట్లో కూర్చోబెట్టకపోతే పో డ్యాన్స్ అయిపో, ఊరమ్మిడి బియ్య. నేనెందుకు వచ్చా లేకపోతే ఇంట్లో ఉండరు ఆడదే. అవు నీలాగా అందరు ఉన్నారు ఇప్పుడు ఉండే వాళ్ళంతా, ఎవరు ఉండరు నేను తప్ప. నువ్వు అనుకుంటున్నావు అట్ట ఉండే వాళ్ళు ఎంత లక్షల మంది ఉన్నారు. మా పంచాయతీ ఇట్టే ఉంటుంది. రేపు నుంచి ఫుడ్ బ్లాగ్స్ అయితే వస్తాయి. రేపు ఒక స్పెషల్ ఏంది బాది, అరబిక్ స్టైల్లో బిర్యానీ చేస్తాం రేపు. డక్కు స్టైపు అరబిక్ స్టైల్లో చేస్తాను నేను, అంటే మేమిద్దరం కలిసి చేస్తాంలే. ఏమొక రాదు, ఇప్పుడు నేను వచ్చి నెల అయింది, నెలలో ఫస్ట్ వచ్చినప్పుడు స్టార్టింగ్లో ఒకరోజు మటన్ చేసింది బా, అంతే. మళ్ళీ ఇప్పుడు మటన్ తెచ్చా అంటే కూడా నువ్వు తెచ్చుకో, నువ్వు తిను. అవును, నువ్వు తెచ్చుకో, చేస్తా తిను. ఇదే పని. ఎత్తే ఆ చికెన్ చేస్తుంది, ఇంకేం చేయదు. లేదంటే పప్పు రసమే చేయాలి అసలు వచ్చినప్పటి నుంచి. ఎప్పుడు చేసినావు బా? వీడియోలో రసం చేసినాను. గోవ పచ్చడి, పాలకూరలు, ఈ ఆకుకూరలు ఏమి లే, ఎంతసేపు ఇయ్యే. ఆమెకు రావు సరిగా. రేపు నేను బిర్యానీ చేస్తాను చూడండి. సో చూశారు కదా ఈరోజు జర్నీ. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. ఏం వీడియోలు చేయాలో కూడా ఫుడ్ బ్లాగ్స్ అయితే చేస్తాం. 1 గంట సేపు నుంచి వాగితే మళ్ళీ సీతకు రాముడు ఏమన్నట్టున్నది. వంట చేయమంటున్నారు, వంట పొడులు వంట కూడా చేస్తాం. ఏమో బయట తిరగాలని, బయట ఒకరోజు తిరిగింది అనుకో, మరుసటి రోజు 2 రోజులు పడిపోతుంది. ఎందుకు నీకు అవసరమా చెప్పా? మాడిపోయిన మొహం నువ్వు. గుడ్ నైట్ చెప్పు. చెప్పబోతే గుడ్ నైట్, బై బై.